హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కానీ చాలా టెన్షన్‌గా ఉన్నాననమాట. ఈ వీడియో షూట్ చేసే రోజు. అసలు ఏంటి అని చెప్పేసి మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. నిజంగా ఇట్లాంటి సిట్యుయేషన్స్ వస్తే మీరేం చేస్తారు అనేది మాత్రం కామెంట్ సెక్షన్‌లో అయితే మెసేజ్ చేయండి. నేనేం చేశాను, అసలు ఏంటి అనేదైతే మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అసలు ఏం జరిగింది అనేది వ్లాగ్‌లోకి వెళ్ళి అయితే తెలుసుకుందామనమాట. నార్మల్‌గా ఎప్పటిలాగానే నేను కొత్త డిజైన్స్ అయితే వేయడానికి ఇష్టపడతాను. మీ అందరికీ కూడా తెలుసు. కొత్తగా చేయాలి, కొత్తగా చూపించాలనుకుంటా. కానీ వీడియో అప్‌లోడ్ చేసేసరికి మాత్రం చాలా టైం పడుతుంది. అంటే మీరు ఆల్రెడీ చెక్ చేసినట్లయితే మనకి ఇన్‌స్టాల్లో స్టేటస్‌ల్లో అయితే వచ్చేస్తున్నాయి గానీ, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటున్నాననమాట. నిజానికి చాలా రకాల మార్చ్‌లో చేసిన బ్లౌజెస్ కూడా నేను ఇంకా అప్‌లోడ్ చేయలేదండి. మార్చ్‌లో వచ్చిన డిజైన్స్ కూడా ఇంకొన్ని అప్‌లోడ్ చేయాల్సినవి ఉన్నాయి. ఆ టైం అనేది కొంచెం సెట్ అవ్వట్లేదనమాట. బట్ షూర్ అన్నీ మోస్ట్‌లీ అప్‌లోడ్ అయితే చేస్తా అనమాట. సో, ఇక్కడొచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి అంటే ఒక రోజు షూట్ చేసిన వ్లాగ్ అయితే కాదు. సో, డిజైన్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇవి ఇంతకుముందు వేశాననమాట. ఒక 2 డేస్ బ్యాక్ వేసిన డిజైన్స్ అనమాట. ఈ మధ్య పెళ్ళిళ్ళ సీజన్ కదండీ! సింపుల్ డిజైన్స్ అడుగుతున్నారు, హెవీ డిజైన్స్ అడుగుతున్నారు, అన్ని రకాలు అడుగుతున్నారు. పెళ్లి కూతురికేమో హెవీగా అడుగుతున్నారు. ఇంకా పక్కన వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ కోసం సింపుల్ డిజైన్స్. శారీ మొత్తం ఇలా నేవీ బ్లూ కలర్ వచ్చింది. వీళ్ళైతే ఓకే మీ చాయిస్ అండి అని చెప్పేసేసారు. కొంచెం ఏదైనా ఫ్లాస్ లాగా యూజ్ చేసేసేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బార్డర్ మొత్తం కూడా ఇలా కాపర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది. మనం గ్రీన్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నేవీ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చేసి హైలైట్ చేయమన్నారని చెప్పేసి మనం ఆ విధంగా అయితే హైలైట్ చేయడం అయితే జరిగింది. క్లాత్ చూసారు కదా, శారీలో క్లాత్ మొత్తం కూడా డిజైన్డ్ క్లాతే మనకైతే వచ్చిందనమాట. సో, ఆ డిజైన్ క్లాత్ మీదే మనం వర్క్ చేసాము. ఇలాంటి వర్క్స్ మీద పింక్ మీద నేవీ బ్లూ అంటే చాలా బాగా కనిపిస్తది కదా! సో, శారీలో ఇలా వేవింగ్ ఉన్నా కానీ డిజైన్ అయితే చాలా క్లియర్‌గా, చాలా నీట్‌గా అయితే కనిపిస్తుందండి. సో, చూడండి ఎంత క్లియర్‌గా డిజైన్ అయితే ఉందో, అండ్ థిక్‌గా ఉంది స్టిచెస్. మనకి తక్కువ బడ్జెట్‌లో నీట్‌గా అయిపోయే డిజైన్ అని అయితే చెప్పొచ్చనమాట. సో, ఈరోజు పంపించబోయే బ్లౌజెస్ అయితే మీకు ఆల్రెడీ చూపించేసేసాను కదా! యెల్లో కలర్ బ్లౌజ్ ఒకటి, అదొక బ్లౌజు. సడెన్‌గా మిషన్ ఏమైంది అనంటే, ఇదొచ్చేసి మనం పెళ్లి కూతురు కోసం చేస్తున్న బ్లౌజ్ అండి. అండ్ చెప్పాను కదా, మా ఇంకో తమ్ముడు మ్యారేజ్ కూడా ఉంది అని చెప్పేసి తన కోసం చేస్తూ ఉంటే వర్క్, మిషన్ సడెన్‌గా ఏది నొక్కినా మిషన్ జరగలేదండి. ఆటోమేటిక్‌గా మెయిన్ యాక్సెస్ రివర్స్ అని వచ్చేసింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆల్రెడీ బ్లౌజ్ వచ్చేసి ఒక మిషన్ మీదేమో సగంలో ఉంది. ఇంకో మిషన్ ఏమో రన్ అవుతుంది. కానీ ఆ టెన్షన్‌లో సెకండ్ మిషన్ కూడా ఏం ప్రెస్ చేస్తున్నాననేది అర్థం కాకుండా ఏదో అట్లా టెన్షన్‌లో ఉండిపోయాననమాట. అసలు ఒక మిషన్ సడెన్‌గా ఒక్క హ్యాండే, రెండో హ్యాండ్ కూడా కాదు. ఫస్ట్ హ్యాండే సగంలో ఏసి ఆపేసేసింది. ఏంటి ఇట్లా సడెన్‌గా మిషన్ ఆగిపోయింది అని అప్పటికే ఆ రోజు మార్నింగ్ పెట్టాను. ఆఫ్టర్‌నూన్ వరకు వర్క్ చేశాను. అంటే ఒక హ్యాండ్‌కి సగం, ఎందుకంటే ఏదైనా డిజైన్ ఫస్ట్ టైం వేసేటప్పుడు ఎక్కువ టైం పడతది కదండీ! అట్లా హాఫ్ హ్యాండ్ వేసేసేయంగానే ప్యాచ్ చేశాను. అండ్ మీకు వీడియో చూపిద్దామని వీడియో షూట్ చేశాను. అదంతా చేయంగాల్నే మెయిన్ యాక్సిస్ ప్రాబ్లమ్ అని వచ్చేసరికి వెనక కూడా అంతా ఉప్పదీసి ఏదైనా డస్ట్ ఉందా ఏంటి అనేది మొత్తం కూడా టెక్నీషియన్‌కి ఇలా పిక్స్ అవి అనేది పెట్టి అయితే చూపించాననమాట. ఏంటి ప్రాబ్లమ్, ఏదన్నా మనం క్లీన్ చేస్తే సాల్వ్ అవుతుందా అని చెప్పేసి. మిషన్ ఇలా సడెన్‌గా ఆఫ్ అయిపోయేసరికి ఫస్ట్ టైం అండి నాకు నిజంగా ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్ అయితే అవ్వలేదు. సో, మధ్యాహ్నం 3కేమో ఆగిపోయింది. సో, ఇంకా అలా కాదులే అని చెప్పేసి మా ఆయన కొంచెం వేరే ఇంటికి నలుగుకి వెళ్ళాలి. వేరే ఇల్లు అనంటే మా సీను మామయ్య వాళ్ళదండి. సో, వాళ్ళ ఇంట్లో నలుగు పెడుతున్నారు తమ్ముడికి. సో, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాము. ఇంకేదైతే అదైందని కంప్లెయింట్ అనేది పెట్టేసేసేసి కొంచెం ఇమ్మీడియేట్‌గా కొంచెం టెక్నీషియన్‌ని పంపించరా అని చెప్పేసి ఇంక మిషన్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయానా. మళ్ళీ నైట్ 9కి తిరిగొస్తూ కాల్ మాట్లాడుకుంటా ఇంటికొచ్చానండి. కాల్ మాట్లాడుకుంటూ ఇంటికొచ్చేసి మిషన్ ఆన్ చేసేసరికి అది ఆన్ అయింది. నేను మీకు ఫస్ట్ చూపించాను కదా, అటు ఇటు లెఫ్ట్ రైట్ జరుపుతున్నా అసలు ఫ్రేమ్ ఏం జరగలేదు. స్క్రీన్ మీదేమో జరుగుతుంది. అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది అర్థం కాలేదు. బట్ ఈ టైంలో స్పేర్ పార్ట్స్ మార్చడము అనంటే నాకెందుకో మ్యారేజ్ సీజన్‌లో అండ్ సర్వీస్ చేయడం కూడా మనకి ఎంత టైం అనేది పడుతుంది అని చెప్పేసి కొంచెం భయం అనిపించిందనమాట. సో, ఇంక అలా కాదు, ఏదైతే అది అయిందనుకోని నైట్ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికొచ్చేసరికి మిషన్ ఆన్ అయ్యేసరికి షాక్ అండి. ఇంకా మళ్ళీ టెక్నీషియన్ వాళ్ళకి కాల్ చేశాను. ఇట్లా మిషన్ ఆన్ అయింది అని చెప్పేసి. అప్పటికే ఒక 5 మినిట్స్ ఆఫ్ చేసి ఆన్ చేశాను. చాలా రకాలుగా ట్రై చేశాను. ఇంక మిషన్ నా వల్ల అవ్వదు, స్పేర్ పార్ట్ అయితే పాడైపోయింది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ ఏమంటారు, దేవుడి దయ అండి నిజంగా. దేవుడి దయ వల్ల నాకు ఫస్ట్ టైం అనిపించింది నిజంగా నాకు వర్క్ ఉంది అని చెప్పేసి, నా కోసమే మెషిన్ ఆటోమేటిక్‌గా వర్క్ అయిందేమో అనిపించింది. ఇంకా ఆ రోజు నైట్ ఏంటి అనంటే వర్క్ అనేది స్టార్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3కి అట్లా వర్క్ చేసేటప్పుడు తెల్లారుజామున
అప్పుడు మిషన్ అంతే సేమ్ స్టాప్ అయిపోయిందనమాట. మళ్ళీ 5 మినిట్స్ ఆఫ్ చేసేసి ఇంక ఇది వచ్చేసిద్దిలే కొంచెం సేపు ఆపుదామని చెప్పేసి ఆఫ్ చేసి ఆన్ చేశాను. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఆ రోజంతా కూడా ఇంకా కంటిన్యూస్గా వర్క్ చేసిందనమాట. నిజంగా మీరు సడన్గా ఆగిపోతే ఏం చేస్తారు? నేనేమనుకున్నా అంటే ఒకవేళ ఇంక ఈ మిషన్ ఆగిపోతే ఈ హ్యాండ్ని సగంలో ఆపడం ఎందుకు, సెకండ్ మిషన్ వావ్ మిషన్ ఉంది కదా దానికి కొంచెం ఫ్రేమ్ ఫిట్ చేసేసి మనకు కొంచెం అలాగో ఎక్స్పీరియన్స్ ఉంది, మన ఎక్స్పీరియన్స్ని వాడుకొని ఈ హ్యాండ్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అంటే మీరు అనొచ్చు అక్క ఒక పొజిషన్ నుంచి పోయిన తర్వాత మీరు మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టగలరా అని. నేను పెట్టగలనండి, నాకు అలా కూడా అలవాటు అయిపోయింది. మనకి ఫ్రేమ్ మూమెంట్ ఏ మూమెంట్కి తీసుకెళ్ళి ఒక్కొక్కసారి డిజైన్ డిలీట్ చేసి వేరే డిజైన్ ఆన్ చేసి మళ్ళీ సేమ్ డిజైన్ సెలెక్ట్ చేయమన్నా సేమ్ అదే పొజిషన్లో పెట్టే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చిందనమాట. సో ఆ విధంగా 2 హ్యాండ్స్ కూడా ఎంత చేసినా చిన్న మిస్టేక్ కూడా లేకుండా నీట్గా కంప్లీట్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఈ బ్లౌజ్ అయితే ప్యాచ్ వర్క్ బ్లౌజ్ కదా, యాప్లిక్ వర్క్ అంటారు కదా అట్లా అనమాట. శారీలో క్లాత్ యూస్ చేసాం కాబట్టి చాలా బాగా వచ్చింది. బట్ ఈ బ్లౌజ్ మాత్రం నాకు చాలా మెమొరబుల్ అనిపించింది. ఒక మిషన్ పని చేయకపోతే ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది అనేది తీసుకున్నా. బట్ టెన్షన్ అయితే పడ్డానండి. కానీ ఇంకోటి ఏమనుకున్నాను అని అంటే ఆ టెన్షన్ పడ్డా మనకి సెకండ్ మిషన్ వర్క్ అవుతుంది కాబట్టి ఓకే ఇంకో మిషన్ మీద అర్జెంట్ ఇవన్నీ వేసేద్దాము, మిగతాయి కొంచెం అలా ఆపుదాము అని చెప్పేసి అనుకొని ఇంకా తలంబ్రాల బ్లౌజ్ ఇంకా అవ్వదు అని చెప్పేసి మగ్గం వర్క్ ఇచ్చి పంపించేశాను. ఇంకా మిషన్ ఒకటి ఇలా వచ్చేసింది అని అంటే ఇంకా సెకండ్ థాట్ రాలేదు. ముందు మగ్గం వర్క్కి 2 బ్లౌజెస్ అయితే ఇచ్చి పంపించేసేసాను. ఇంకా తర్వాత ఇవి కంప్లీట్ చేశాను. ఇంకా మిషన్ బాగైంది అన్న తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునే ఇష్టం అట్లా ఏం లేదండి. ఎందుకంటే మనం ఒకసారి వర్క్స్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఇవన్నీ మా మిషన్ పనిచేస్తున్నాయనంటే చండాలంగా ఉంటుంది అనమాట. సో ఇంకా మిగతా వాళ్ళవి కంటిన్యూ చేశాను. పెళ్లి కూతురికి కూడా జస్ట్ మాకు ఎన్నో రోజులు టైం ఏం లేదండి, ఒక 5 డేస్ టైం ఉందేమో అనమాట. ముహూర్తం పెట్టుకున్నాక 1 వీక్లో పెళ్ళి అయితే పెట్టుకున్నారు. మళ్ళీ మధ్యలో శారీస్ తీసుకొని వాటి లైనింగ్స్ క్లాత్స్ అన్నీ తీసుకున్నాక జస్ట్ ఓన్లీ 5 డేసే ఉంది. 5 డేస్లో అన్నీ కంప్లీట్ చేయాలి. కొంచెం హడావిడి అయితే అయిపోయిందనమాట. సో ఫైనల్గా మా ఇంట్లో నలుగు పెట్టే రోజు అయితే వచ్చేసేసింది. ఇంకా ఇది వచ్చేసి ఎప్పుడు కూడా బయట షూట్ చేస్తాం కదా నలుగు పెట్టేటప్పుడు, ఈసారి వచ్చేసి పంచలో పెట్టాము. ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది కదండి, ఎండలు ముదిరిపోయాయి. బయటికి వెళ్ళాలి అని అంటే అబ్బో సగం మామూలుగా లేదు. ఇంట్లో అయితే ఏమో కిందేమో గాలాడుతుంది అనమాట. అంటే ఏమంటారు ఆ ఎండ కింద అయితే అనిపించదు కానీ డాబా పైన ఉండేటప్పుడు చుట్టూ కొండలు ఇవన్నీ ఉంటాయి కదా, వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో ఎండలు వస్తే ఎండలు అంతే అద్దిరిపోతాయండి మనకైతే ఇక్కడైతే. సో ఎండలు కొంచెం ఎక్కువే, బట్ ఏంటి అని అంటే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో డే టైంలో కూడా నేను పైన ఎక్కువ ఉంటాను కాబట్టి ఇంకా కింద నలుగు పెడుతున్నారని చెప్పేసి కిందకు వచ్చేసేసాను. అక్క వాళ్ళందరూ వచ్చారనమాట. వాళ్ళే నలుగు అయితే పెడుతున్నారు. అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారనమాట. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చేది ఇదే అండి. మనకి చిన్న ఫంక్షన్కి అయినా అందరం కలిసి చేసుకోవడం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అనమాట. ఈ ఊర్లో నాకు నచ్చింది అయితే ఇదే అనమాట. దేనికైనా అందరు అసెంబ్లీ అవ్వడము, అందరు కలిసి మాట్లాడుకొని చేసుకోవడము, ప్రతిదీ కూడా మన అనే ఫీలింగ్ అనేది ఇక్కడైతే నాకు కనిపిస్తుంది అనమాట. సో మా బాబు అనమాట ఇక్కడ నలుగుకి కూర్చుంది. చాలామంది అడుగుతున్నారు కదా అక్క మీ బాబు వీడియో షూట్లో కనిపించడేంటి, మీరు ఒక్కళ్ళే ఉంటారు మీకు బాబు ఉన్నాడా అని అడుగుతున్నారు కదా. ఇక్కడ పక్కన కూర్చున్నాడు చూడండి, వీడియో మా బాబు అనమాట. హర్షిత్ రెడ్డి పేరు అయితే. చాలామంది హర్షిత్ రెడ్డి బాగున్నాడా అని అడుగుతున్నాడు. హర్షిత్ కాదు హర్షిత్, ARSHITH. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా అత్తయ్య కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి పైకి వచ్చారు. చెప్పాను కదా హ్యాండ్ చాలా కష్టపడి కంప్లీట్ చేశాను. సో ఇంకా మిషన్ వర్క్ అవుతుంది కదా అని బ్యాక్ నెక్ కూడా పెడితే బ్యాక్ నెక్ కూడా 1,00,000 కుట్లు ఉన్నాయన్నమాట. మధ్యలో ఎక్కడ మిషన్ సతాయిచ్చేసిద్దేమో అని చెప్పేసి చిన్న భయం వేసింది. బట్ ఓకే ఇంకా కొంచెం అటు ఇటు సర్దుకొని 2వ మిషన్ కూడా పెట్టేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసేసానండి. ఫైనల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎవరైనా చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఆ టైంలో మీరు ఏం చేశారనేది చెప్పినట్లయితే మిగతా వాళ్ళకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇదండి మన వ్లాగ్ అయితే. నెక్స్ట్ వీడియోతో మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా చెప్పడం మర్చిపోకండి.